సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు కోకొల్లులుగా వెలిశాయి అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ నాయకులు నడుపుతున్న బెల్ట్ షాపుల్లో అధికారులు, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలన్నా, మహిళల భద్రతన్నా లెక్క లేకుండా పోయిందన్నారు. బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కూటమి అంటే 3 పార్టీలు కలిసి పాలన చేయడం కాదు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముగ్గురు కలిసి దోచుకోవడం అంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందాలపైన సాక్షి టీవీ నిఘా పెట్టింది. స్టింగ్ ఆపరేషన్లో 2 బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలని బయటకు పెట్టింది. దానిపైన మనతో పాటు స్పందించడానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. 2 బెల్ట్ షాపులు సాక్షి టీవీ నిఘా పెట్టింది. అక్కడికి వెళ్ళింది. ఫ్రిడ్జ్ నిండా కూడా కూలింగ్ ఉండేటువంటి బీర్లు, మద్యం బాటిల్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి సార్? అంటే ఆత్మకూరు నియోజకవర్గము, సర్వేపల్లి నియోజకవర్గము, ఒకరొక నియోజకవర్గం అని కాకుండా జిల్లా వ్యాప్తిగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర ఈ దందా నడుస్తుంది. ఇది బెల్ట్ షాపులు అనేటువంటివి విరివిగా, విచ్చలవిడిగా, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడమొబ్బడిగా ప్రజల ప్రాణాలు తీస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టైనా లేకుండా ఒక పక్క నకిలీ మద్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఉదంతాలు, కథనాలు బయటకు వస్తున్నా, వాస్తవాలు వెలుగు చూస్తున్నా, వాటిని ఏమీ పట్టించుకోకుండా కనీసం నిఘా పెట్టకుండా ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పినట్టుగా మీరు వినండి అని చెప్పిన అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉత్తర్వులు ఇస్తే, అధికారులు నిద్రలేస్తే ఎక్సైజ్ అధికారులు శాసనసభ్యులకు వెళ్ళి మీ ఆదేశాలు సార్ మేము పనిచేస్తాం, మీరు ఏదైనా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఉంటే ఇవ్వండి అంటే ఈరోజు పలానా కొత్తగా బెల్ట్ షాప్ పెట్టుకుంటున్నాడు, దాని జోలికి మీరు పోబాకండి అని చెప్పి వాళ్ళు లిస్టులు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు అనుమతి తీసుకుని నడుపుతున్నారో ఆ బెల్ట్ షాపులు లిస్టులు ఇచ్చారు. ఎవరైతే వాళ్ళ అనుమతి తీసుకోలేదో, వాళ్ళకి కప్పం కట్టలేదో వాళ్ళ మీద మాత్రమే ఎప్పుడన్నా ఎక్సైజ్ అధికారులపై మాట్లాడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి నాయకులు మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకుని ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇంత విచ్చలవిడిగా ఈరోజు స్టింగ్ ఆపరేషన్లో బయటపడడం అనేటువంటిది, సాక్షి ఎక్కడికి వెళ్ళినా కేసులు నమోదు చేస్తున్నా ధైర్యంగా ఈరోజు సాక్షి అక్కడికి వెళ్ళి ఈ వాస్తవం బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని నోళ్లు వెళ్ళబెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అక్కడ చూసాం షాప్లో ఏదైతే ఆ నిర్వాహకుడు ఉన్నాడో, బెల్ట్ షాప్ నడుపుతున్నటువంటి వ్యక్తి మెడలో టీడీపీ సభ్యత్వ కార్డు వేసుకొని అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అంటే దుకాణాలకి ప్రభుత్వం ఏ విధంగా లైసెన్స్ ఇస్తుందో మద్యం దుకాణాలకి, ఈ వ్యక్తులకి చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళ మెడలో పార్టీ బిళ్ళలు వేసుకొని ఈరోజు, లేదా జోబీలకి పార్టీ స్టిక్కర్లు వేసుకొని, లేదా పచ్చ చొక్కా వేసుకొని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం, మేము సంఘ విద్రోహ శక్తులకు పాల్పడ్డా లేదా ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడినా మీరెవరూ మా జోలికి రావడానికి లేదని పోలీసుల్ని, ఎక్సైజ్ శాఖని, మిగతా అధికారులని హెచ్చరించేటువంటి విధంగా ఈరోజు తయారయ్యారు. వాళ్ళు ఈరోజు నియంత్రణలాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద స్థాయి వరకు వాళ్ళ అనుమతితోనే, వాళ్ళ ఆదేశాలతోనే జరుగుతుంది తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెల్ట్ షాపులు ఆపేయాలనుకుంటే ఒక్క నిమిషంలో పని. జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రించారు, సెబ్ తీసుకొచ్చారు. ఆ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎవరు కూడా మా శాసనసభ్యులను కలవాల్సినటువంటి అవసరం లేదు, మేము ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పనిచేయండి, ఇది ప్రజల ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం, కాబట్టి వీటిలో ఎవరు జోక్యం ఉండడానికి వీల్లేదని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏది ఏమైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో రాజీ లేనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, వాటిని అమలు చేశాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ పరిపాలనని, ఈ పరిపాలనని బేరీజ్ వేసుకుని అసలు ఎంత తేడా ఉంది అన్న విధంగా మాట్లాడుతున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలలో, ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల స్పష్టత ఉంది కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ బెల్ట్ షాపుల్లో మనం ఏదైతే స్టింగ్ ఆపరేషన్లో బయటపడేటువంటి మద్యం బాటిల్ కావచ్చు, బీర్ బాటిల్, వేటిపైన QR కోడ్ లేదు. అంటే అది నాణ్యమైనటువంటి మద్యమా, కల్తీ మద్యమా, ఎక్కడో తయారయ్యి వీళ్ళ చేత అక్రమంగా అమ్మకాలు జరుగుతున్న మద్యమా, ఎలా తేడా తెలుసు? అంటే అధికారికంగా మద్యము దుకాణాలు, లైసెన్స్ పొందినటువంటి దుకాణాలు, బార్లలోనే 4 బాటిళ్లలో 1 నకిలీ మద్యం అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. అయితే ఈరోజు మీరైతే స్టింగ్ ఆపరేషన్ చేస్తారో అది సాధారణంగా ఎక్కడ చూసినా సరే 90% నకిలీ మద్యమే. బయట నుంచి తీసుకొచ్చినటువంటి కల్తీ సారా, ఇది రంగు సారాయి, దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పోస్తున్నారు. ప్రజల పాపం ఆరోగ్యం చెడిపోయింది, పని చేసుకోలేకపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కన్నా
వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే మిన్న కాబట్టి ఈరోజు నకిలీ మద్యం నుంచి మనం చూస్తున్నాం. నకిలీ మద్యం విషయంలో ఈ ప్రభుత్వం డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్, దాన్ని ఏదో ఒక విధంగా ఇతర పార్టీల మీద నెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పి ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు మనం పరిపాలన ఉంది, మన గవర్నెన్స్ ఉంది, మన పరిపాలన ఏ విధంగా ఉండాలా, ప్రజలకు సంబంధించి ఇటువంటి అసాంఘిక శక్తుల్ని, అసాంఘిక కార్యకలాపాలను ఏ విధంగా నియంత్రించాలనేటువంటి ఆలోచన లేకపోవడం అనుభవం కాదు చంద్రబాబు నాయుడుకి కావాల్సింది. అనుభవం కన్నా ఈరోజు తాను చెప్పినట్టు చేయగలిగేటువంటిది ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించగలిగేటువంటి వాడు నాయకుడు అవుతాడు తప్ప అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నాయకుడు కాలేడు. చంద్రబాబు నాయుడు ఈరోజు మద్యం దుకాణాల విషయంలో, మద్యానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపుల విషయంలో, కల్తీ మద్యం విషయంలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మహిళలు తమకు రక్షణ లేదు, మా ఊర్లలో బెల్ట్ షాపులు వద్దు అని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి నిరసనలు చేపడుతుంటే వెళ్ళి విఆర్ఓలకు చెప్పుకోండి, రెవెన్యూ అధికారులకు చెప్పుకోండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? మహిళలకి రక్షణ లేదు. అధికారులు ఎవరన్నా ఉంటే సంబంధిత అధికారులు కూడా మీరు ఎంత తీసుకోండి, వాళ్ళంత తీసుకుంటారు, మేమెంత తీసుకుంటాం అనేటువంటి వాటాలో అందరూ కలిసి కూర్చొని పంచుకునేటువంటి తప్ప కూటమి అంటే ముగ్గురు కలిసి పరిపాలన చేస్తారు అనుకున్నాం. అది కాదు. ఇక్కడ అధికారులు, కార్యకర్తలు, శాసనసభ్యులు ముగ్గురు కలిసి కూటమి అంటే ఇక్కడ ఏంటంటే కూటమికి అర్థం ఏంటంటే అందరం కలిసి పంచుకుందాము, అందరం కలిసి దండుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప కూటమి పాలన అంటే అన్ని పార్టీలు కలిసి చేస్తే కాదు 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 కూటమిలో అన్ని పార్టీలు కాదు, అందరూ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మనం అందరం కూర్చొని కూటమి ప్రభుత్వం అంటే కూటమిగా పంచుకుందాం అనేటువంటి ఆలోచన. దానివల్ల వచ్చినటువంటి ఈ విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి చేష్టల వల్ల ఈ కూటమి పాలన అంటేనే జనాలకు ఇప్పుడు అర్థమైంది. ఓహో, కూటమి అంటే ఈ విధంగా ఉంటుందా, అందరూ కలిసి పంచుకోవడం కూటమి పాలన అనేటువంటిది ప్రజల్లోకి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మహిళలకి రక్షణ లేదు. అధికారులు ఎవరన్నా ఉంటే సంబంధిత అధికారులు కూడా మీరు ఎంత తీసుకోండి, వాళ్ళంత తీసుకుంటారు, మేమెంత తీసుకుంటాం అనేటువంటి వాటాలో అందరూ కలిసి కూర్చొని పంచుకునేటువంటి తప్ప కూటమి అంటే ముగ్గురు కలిసి పరిపాలన చేస్తారు అనుకున్నాం. అది కాదు. ఇక్కడ అధికారులు, కార్యకర్తలు, శాసనసభ్యులు ముగ్గురు కలిసి కూటమి అంటే ఇక్కడ ఏంటంటే కూటమికి అర్థం ఏంటంటే అందరం కలిసి పంచుకుందాము, అందరం కలిసి దండుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప కూటమి పాలన అంటే అన్ని పార్టీలు కలిసి చేస్తే కాదు 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 కూటమిలో అన్ని పార్టీలు కాదు, అందరూ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మనం అందరం కూర్చొని కూటమి ప్రభుత్వం అంటే కూటమిగా పంచుకుందాం అనేటువంటి ఆలోచన. దానివల్ల వచ్చినటువంటి ఈ విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి చేష్టల వల్ల ఈ కూటమి పాలన అంటేనే జనాలకు ఇప్పుడు అర్థమైంది. ఓహో, కూటమి అంటే ఈ విధంగా ఉంటుందా, అందరూ కలిసి పంచుకోవడం కూటమి పాలన అనేటువంటిది ప్రజల్లోకి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే రాష్ట్రంలో ఈ నకిలీ మద్యం కావచ్చు, బెల్ట్ షాపుల వలన మహిళలకి ఒకవైపు రక్షణ గాలికి వదిలిపెట్టారు, ప్రజల ప్రాణాలు అంటే అసలే పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కూటమి అంటే కూడా ఇటు అధికారులు, కార్యకర్తలు, శాసనసభ్యులు కలిసి పంచుకోవడం తప్ప మరొకటి కాదు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ నకిలీ మద్యం కావచ్చు, బెల్ట్ షాపుల పైన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.